హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఒక కొత్త వీడియో. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఏం లేదు గాయ్స్. మా తమ్ముడు నా దగ్గర వచ్చి, అన్న నీకు దమ్ము ఉంటే నా అకౌంట్లో సిఎస్లో బూయా కొట్టి చూపాను. బూయా కొట్టి చూపిస్తే నేను నీకు 100 డైమండ్లు ఇస్తా అని నాతో బెట్ వేసాడు. సరే అది నేను 100 డైమండ్ ఎట్లా పోగొట్టుకుంటా? నాకు 100 డైమండ్లు అవసరం. ఎందుకు? రేపు సాటర్డే నేను మీకు గివ్ అవే ఇవ్వాలి కదా. గివ్ అవే ఇవ్వాలి కాబట్టి నేను గెలవాలి మ్యాచ్. సో ఓకేరా అన్న. ఓకే రాన్నాం కాబట్టి సిఎస్ బెట్ స్టార్ట్ చేసేద్దాం. కానీ అంతకంటే ముందు మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ఒక చిన్న ఇంట్రో తర్వాత. మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. మ్యాచ్ స్టార్ట్ అయింది. నేను G18 గన్ తీసుకొని ఒక్కొక్కటి హెడ్ ఇద్దామా? వద్దులే మరీ ఓవర్ అయిపోతుంది. నేను హెడ్ ఇయ్యలేదు, వాడు సచ్చాడు ఒకడు, మళ్ళీ నేను నాక్ అయిపోయాను. ఎందుకు గైస్ ఇట్లాంటివన్నీ? మనకి మామూలుగా చంపేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే కిల్స్ చేసుకుందాం. ఓకే, వెళ్తున్నాం తొందరగా. మనం ఏంటంటే నాకు ఎప్పుడు పోటీ ఉంటుంది గైస్. దీని తర్వాత దీని లాస్ట్లో చెప్తా, లాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు ఏంటిది? ఒక్క ఎనిమిది కూడా దొరకట్లేదు. దొరికాడు. వీడికి హెడ్ 60. అరే నా కిల్ దొబ్బుడేంద్రా? నువ్వు నా కిల్ దొబ్బావేంద్రా? ఇంకా చాలామంది ఉన్నారు, నా కిల్ ఎందుకు దొబ్బా? కనీసం వీడినన్నా నాకు ఇయ్యండిరా. ఆగరాను. థ్యాంక్స్. అమ్మయ్యా, థ్యాంక్స్ రా. అరే షిట్, అరే రివైరీరా. అరే రివైరీరా నా కొడక. రివైరీరా రే. ఛీ, ఏందో గాయస్, వీడు నాకు రివైర్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కడు కూడా రివైర్ ఇయ్యరేంట్రా నాకు. అరే నువ్వన్నా రారా. అమ్మాయి వచ్చాడు. విక్టరీ తర్వాత వచ్చాడంటే మంచోడు వేసాడు. మనోడిని మనం ఎట్లా అంటాం? సో రౌండ్ 2 మనోడు కాబట్టి రివైర్ ఇచ్చాడు. వాడికి నేను హెల్ప్ఫుల్గా ఉంటా. సో రౌండ్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. థామ్సన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 8 కూడా ఉంది. నాకు ఫస్ట్ రౌండ్లో ఒక్క ఎనిమిది ఇచ్చాడు గైస్. వాళ్ళు మాత్రం అంతమందిని వేసేసుకొని నాకు ఒక్క ఎనిమిది ఇస్తారా? ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు చూడండి, సెకండ్ రౌండ్లో అన్న ఒక్కనన్నా చంపే వెళ్తా. కిల్స్ ముఖ్యం కాదు గైస్, మనకి ఏది ముఖ్యం? బూయా అండ్ 100 డైమండ్స్. ఒకవేళ నా తమ్ముడు నాకు 100 డైమండ్స్ ఇవ్వలేదు అనుకోండి, ఆడైపోయాడు. నా చేతిలో అయిపోతాడు ఆడు, నాకు గనక 100 డైమండ్స్ ఇవ్వకపోతే. అరే షిట్, మాటల్లో పడి ఏమేమో చేసేస్తున్నా. ఓకే, మెడికిట్లు వేసేసుకుందాం. వేసుకున్నాడు హెడ్ ఇస్తా. నాకే ఇంత డ్యామేజ్ ఇస్తాడా? వెళ్దాం. షిట్, 1 నాక్ చేశాడా? నాకు చేసే ఉంటాడు. నాకెందుకు ఉంచుతారు వీళ్ళు? సరే కానీ వెళ్దాం, పైకి వెళ్దాం. ఒక్క ఎనిమిది బతికి ఉంటాడుగా, ఆ ఒక్క ఎనిమిది నాకు ఇయ్యండిరా. ఇచ్చాడు, ఎవరు లేరు. సో పైకి వెళ్దాం. ఒక్క ఎనిమిది అప్పుడే ఏంది గైస్ ఇది? నాకు ఒక్క ఎనిమిది కూడా ఇవ్వకుండా ఎంత అన్యాయం. సరే గైస్, ఇప్పుడు నాకు బాగా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ రౌండ్ 3లో అన్నా నేను ఎనిమిస్ని కొట్టకపోతే, ఒక్క ఎనిమిది చంపకపోతే మీరు నా ఛానల్లో లైక్ అండ్ డిస్లైక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్క ఎనిమిది చంపే వెళ్తా. ఇప్పుడు నేను ఒక్క ఎనిమిది చూడండి. ఇప్పుడు ఒక్క ఎనిమిది కూడా చంపలేకపోతే మీరు నా ఛానల్ని డిస్లైక్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు నాకు మాట్లాడడం అంతగా రాదు గైస్. ఏం చేద్దాం? నేను మరీ అంత పెద్ద యూట్యూబర్ కూడా కాదు. ఇప్పుడు చిన్నగా వచ్చిన యూట్యూబర్ని. ఏం చేస్తాం? ఓకే, ఇటు సైడ్ ఏమైనా ఎనిమిస్ ఉన్నారా? ఎవరు లేరు. సో అటు సైడ్ వెళ్ళిపోదాం పరిగెత్తుకుంటూ. అరే ఒక్క ఎనిమిది ఉంచండిరా. నాకు దొరికాడు. చెప్పాను కదా గాయస్, ఒక్క ఎనిమిది కూడా చంపకపోతే మీరు నన్ను డిస్లైక్ ఇచ్చాను. ఒక్క ఎనిమిది చంపాను గాయస్. లైక్ ఇచ్చుకోండి, ఒక్క లైక్ చాలు గాయస్. మీరు నా వీడియోస్ చూస్తూ ఒక నవ్వుతే చాలు గాయస్, అంతకుమించి నాకు ఇంకేం వద్దు. ఓకే, సో లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్లన్నా ఎనిమిస్ని చంపడం ముఖ్యం, చాలా ముఖ్యం. సో మష్రూమ్స్ తీసేసుకున్నాం. M10 14ని 2లో పెట్టేసాం. సో ఈ గేట్ని తొందర ఓపెన్ చేస్తే బూయా కొట్టేసి మేము వెళ్ళిపోతాం. చూసారా గైస్, వాళ్ళకి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా మేమే కొట్టేసాం 3 పాయింట్స్. చూసారా? అది గైస్ మా టీం అంటే కాదు, ఇది వేరే టీము. నాకు ఇంకో టీమ్స్ ఉన్నారు. సో మా తమ్ముడు అకౌంట్ కూడా అంత నూబేం కాదు. మా తమ్ముడు అకౌంట్లో మీరు చూసినట్టయితే
కోబ్రా MP40 స్కిన్ ఉంది, UMP స్కిన్ ఉంది. ఆ రెండు ఇప్పించింది నేనే నా కొడుకు. అరే ఇది నాకు అమ్మ దూరి అయిపోయాయి అంతే గైస్. ఇట్లా 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 చేసేస్తే అయిపోతుంది అంతే. అరే వాడిని కూడా వేసేసారా, నాకు కొంచెం రా అయిపోయింది గైస్. ఓ ఎస్ బూయా గైస్. ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.